తల్లిదండ్రులకు మరి ఉద్యమ మిత్రులకు వేదిక పై అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులకు అట్లానే వేదికపై ఉన్న వివిధ పార్టీల నాయకులకు మరి తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా। నా పేరు పటేల్ వనజ। ఈరోజు స్వాతంత్రం వచ్చి దేశానికి 78 సంవత్సరాలైనా మళ్ళీ మాకు విద్య దక్కడం లేదని రోడ్ల మీదకి వచ్చి ఇవాళ మనము ఈ ఇందిరా పార్క్ దగ్గర కూర్చోవాల్సిన గతి పట్టిందంటే మరి మన వర్గాలు ఎందుకు ఈ స్థితిలో ఉన్నాయో ఒకసారి మనం అందరం ఆలోచించాలని మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా। ఎందుకంటే 78 సంవత్సరాలలో అడక తినే కానే ఉన్నామంటే దీనికి కారణం ఎవడో తెలుసుకోవాలి। వీళ్ళు మనకు జ్యేష్ఠులు కాదు కదా, అయినా వీళ్ళంటనే మనము ఈ 78 సంవత్సరాలు మన వర్గాలను నిరంతరం మోసం చేస్తూ మరి అలా అధికారంలో వాళ్ళు ఎట్లా అంచెలంచెలు ఎదుగుతూ మనల్ని అణిచివేస్తున్నారో మనం గమనించాల్సిన అవసరము ఇప్పుడు ఆసన్నమైందనేది మనం అందరం తెలుసుకోవాలి। ఎందుకంటే విద్య ఇవాళ మనకు అందాలంటే వడ్డిచ్చేటోడు మనోడు కాదు। మన తెలంగాణలో చెప్తారు కదా, వడ్డిచ్చేటోడు మనోడు అయితే మనకు ముక్క దొరుకుతాయి సుక్క దొరుకుతుంది అంటారు తెలంగాణ భాషలో। కాబట్టి వడ్డిచ్చేటోడిని వేరే వాడిని కూర్చోబెట్టి నువ్వు ఇది చేస్తావా అది చేస్తావా అంటే ఎందుకు చేస్తాడు? ఓటేసేనాడు ఉండాలి కదా మనకి సోయి। అసలు ఓటు ఎవరికి వేస్తున్నాం? ఇవాళ వాళ్ళు వచ్చి మనకు ఎలక్షన్ల ముందు మన అక్క చెల్లెళ్ళందరినీ మహిళా సంఘాలను గ్రూపులుగా చేసి కళాకారులుగా చేసి అలా బండ్ల ముంగట కోలాటాలు వేపిస్తారు। మనం వేస్తాం, ఎంతకేస్తున్నాం? 500, 1000 రూపాయలు। ఇట్లాంటి వాటికి మనం ఇవాళ అమ్ముడు పరిస్థితిని 78 సంవత్సరాల నుంచి మన మైండ్ లో మొత్తం పాడు చేసారు। కాబట్టి ఇదంతా ఈ అణిచివేత, ఈ విద్య దక్కకపోవడము వాళ్ళు వచ్చినప్పుడు అలా చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం। మళ్ళా తెల్లారు లేస్తే మళ్ళీ వాళ్ళ ఇంటి ముంగనే పోయి మనం భజనలు చేస్తాం। ఇలా తీర్మానం వల్ల ఇక్కడ ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టిండు, మరి ఎవరి వల్ల అన్యాయం జరుగుతుందో మనం తెలుసుకోవాల్సిన టైం వచ్చింది ఇప్పుడు। కాబట్టి ఇప్పుడు తెలుసుకోకపోతే ఎప్పుడు తెలుసుకోము, మనం ఎప్పుడు కూడా తెలుసుకోము। కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, రాబోయే రోజుల్లో ఇది మనకెవరు ఇప్పుడు ఇస్తారా? మనం ఇక్కడ కూర్చుంటే కూడా ఇయ్యారు। ఎంత కొట్లాడినా ఏం చేస్తుండ్రో మనం చూస్తున్నాం కదా। కొట్లాడేటోళ్ళను ఏం చేస్తారు? నువ్వు గట్టిగా మాట్లాడితే నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారు। గట్టిగా మాట్లాడద్దు, అడవిలో మాట్లాడితే నక్సలైట్, బయట మాట్లాడితే అర్బన్ నక్సలైట్, అంతే, ఏం లేదు। అడవి ఖాళీ అయింది, ఊళ్ళో మనం ఉన్నాం, నెక్స్ట్ మన మీదే మనం అందరం అర్బన్ నక్సలైట్లో ఇప్పుడు మల్లన్న చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అంటాడు రేపు పొద్దుగాల। కాబట్టి మిత్రులారా మనం అందరం ఆలోచించాలి, అయితే అయినాం అర్బన్ నక్సలైట్లము, కానీ మన హక్కులు సాధించుకోవడం కోసం మనం పోరాటం చేయన్నా వద్దా? ఇంకా ఎంతకాలం ఇలా వెనక జెండాలు మొత్తం మళ్ళా మన దొరసాని వచ్చింది నిన్ననే। దొరసాని ఏమో చేస్తుందంట, మనకు తల్లి అయి జోలవాడుతుందంట, అందరం అడ్డం పండి జోలవాడించుకోవాలి ఆమెతోని। కాబట్టి జోలపాటలుగా నడవని చెప్పాలి మనం। చాలు, మీరు కొద్ది రోజులు కూర్చోండి, ఇంట్లో రెస్ట్ తీసుకోరని చెప్తాం మనం। ఎందుకంటే ఎన్ని రోజులు మీరు ఎవరికి పుట్టిన వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నాగం చేస్తున్నారు ఇంతకాలంగా। కాబట్టి దొరలు పోతే రెడ్లు, రెడ్లు పోతే దొరలు, ఇదేనా మన పరిస్థితి? దొరల కోసం కొట్లాడినాం, ప్రాణాలు త్యాగాలు చేసినాం, కుటుంబాలను కోల్పోయినాం, ఇవాళ మళ్ళొచ్చి ఈ రోడ్డు మీద నిలబడ్డాం మాలాంటి వాళ్ళం। కాబట్టి ఎంతకాలం ఈ అణిచివేతను మనం అనుభవిద్దాం? కాబట్టి మనకు కూడా కొద్దిగా రోషము పౌరుషం ఉండాలా। ఎందుకు మనం మన కులాలు ఇంత అన్యాయానికి గురవుతుంటే కూడా మనం ఆలోచిస్తలేమంటే మనం ఎక్కడ బతుకుతున్నాం? మనం ఇప్పటి నుంచి మల్లన్న చెప్తున్నాడు, మనమందరం కూడా చెప్పాలి, మీకు మాకు గీత గీయాల్సిందే। ఖచ్చితంగా గీత గీద్దామా వద్దా చెప్పండి। ఇక్కడి నుంచే మనం ఇవాళ ఖచ్చితంగా రెడ్లకు ఎలుమలను ఇవాళ ప్రభుత్వం అయితే ఎవరెవరు నడుపుతారో ఇవాళ పాలక వర్గాలు 3 పార్టీలను పక్కకు పెట్టి పైసలు వంచినా పంచకున్నా మనోటి మనం వేసుకుంటే చెప్పుతో కొట్టినట్టు అయితే పైసలు అవసరం లేవు, ఓట్లు మన దగ్గర ఉన్నాయి। విద్య ఇయ్యరా, రిజర్వేషన్ ఇయ్యరా, వాళ్ళే చెప్తారు దొంగ మాటలు। మొన్న ఏం చెప్పిండు? ఎక్కడ చెప్పిండు? మొన్న ఎలక్షన్ల ముందు మరి ఏం చెప్పిండు ఆయన రేవంత్ రెడ్డి గారు? మరి అక్కడ
మనకు 42% కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిండు. మన బీసీలను మన వర్గాలను మోసం చేయడానికి ఏమన్నా పథకాలా? ఎందుకు మాకు పథకాలు? విద్యా వైద్యం పెట్టమంటున్నాం మేము. విద్యా వైద్యం పెట్టమంటే ఈ రోజు అది శాత కాదు. ఇవన్నీ మనకు అవసరమా? మనకు పెట్టిన పథకాలు ఏం చేసిండు? ఏమమ్మలు చేసిండు? బెల్ట్ షాపులు వచ్చిన తెల్లారే పని చేస్తా అన్నాడు. చేసిండా? బెల్ట్ షాపులు చేయలే. ఇవాళ గ్రామాలల్లా మా పేద ప్రజలు తెల్లారు లేస్తే మనోడు పోతాడు, పెగ్గెత్తాడు వస్తాడు, పెగ్గెత్తాడు వస్తాడు. ఏం చేస్తావు? ఏం చేయాలి అంటున్నా? మమ్మల్ని మత్తులుంచి మీరు రాజ్యాధికారం అనుభవిస్తారా? ఎన్ని రోజులు ఇది? కాబట్టి మిత్రులారా, మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఒక్కొక్కరిని మన ఇంట్లోనే మనం చెప్పుకోవాలి. మన ఓటు మనం వేసుకోవాలి. ఎవరి దగ్గర పోయి చెప్పేది లేదు. ఇక్కడ వచ్చిన ఇంతమంది ఉన్నారు కదా, మన ఓట్లు మనం వేసుకోవాలి బిడ్డ. మనోనికి గెలిపించుకుందాం. మనోని ఒక్కసారి చూద్దాం. వేస్తారా మరి ఈసారి? ఏదన్నా మాట్లాడాలంటే మనకు ఒక దారి కావాలి. ఒక దారి ఇవాళ బయట ఉండి చాలా మంది చాలా మాట్లాడతారు. మన కోసం ఒక పార్టీ ఇప్పటి వరకు ఎవరన్నా పెట్టిరా? మరి పెడితే దాన్ని నిలవడనిస్తారా? మంచికో చెడుకో ఒకరు దారి వేసినప్పుడు అది మన వర్గాలకు అయినప్పుడు మనం అందరం కూడా ఆలోచించిన టైం వచ్చింది ఇప్పుడు. కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా మేము కూడా ఎన్నో త్యాగాలు చేసినాం. ఇలా మావోయిస్ట్ ఉద్యమంలో పని కూడా చేసి వచ్చినాం. సుధాకర్ రెడ్డి, పటేల్ సుధాకర్ రెడ్డి అంటే దేశానికే పేరెళ్ళినోడు. కానీ ఇవాళ ఏమైంది? చరిత్రను కొంతమందికే సొంతమైనవి అన్ని. మరి ఇవాళ పోరాటాలు చేసి కూడా ఆ త్యాగాలను కూడా ఇవాళ రూపుమాపే రోజు వచ్చింది. కాబట్టి మాలాంటి వాళ్ళందరం కూడా ఇవాళ బహుజన బీసీ బిడ్డలతోని నడవాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. కాబట్టి ఎన్ని రోజులు ఈ అణచివేతలు ఇక సాగవని మనం ముందుకు నడవాల్సిన టైం వచ్చింది. కాబట్టి మనందరం కూడా రాబోయే రోజుల్లో మనము ఈ బీసీ బహుజన వాదాన్ని గెలిపించుకొని మన రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే మనకు అందాల్సిన ఫలాలు అందుతాయి అనేది మనం అందరం గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, మరి అటువైపుగా మన ప్రయాణం సాగిద్దాం. ఈ ఓట్ల రాజకీయాలల్లా రేపటి రోజున బహుజన బీసీ జెండా ఎగరాల్సిందే వచ్చేసారు అనేది మనం కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మరి అలా ఈ విద్యా కు సంబంధించిన ఈ డిమాండ్లను కూడా ప్రభుత్వం ఏ మేరకు చేస్తుందో కానీ తప్పకుండా చేసే విధంగా కూడా మన రాష్ట్రం అంతటా కూడా ఈ ఉద్యమాన్ని జూన్ వస్తే తల్లిదండ్రులకు దడ ఉడుతుంది. జూన్ వస్తే ఎట్లా? ఏంది ఇది? మరి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారు? అమెరికాలలో ఉంటారు పోయి. మనకేమో విద్య లేదు. కాబట్టి ఇది ఇక్కడనే పెట్టి ఊకోవాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాల వారిగా కూడా ఈ విద్య మీద మరి పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. చేసి సాధించుకుందాం. అంతిమంగా రాజ్యాధికారమే దీనికి పరిష్కారం అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని మీకు అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.